అందే మ్యూజిక్ అకాడమీ ఫౌండర్ డైరెక్టర్ భాస్కర్ ఇప్పుడు మనతో ఉన్నారు. హలో అండి. నమస్కారం మేడం. హలో మేడం. ఇంతమంది నారీ శక్తిని తయారు చేశారు. ముఖ్యంగా మీకు ముందుగా నేను అభినందనలు తెలపాలి. మీ ప్రతిభ రిపబ్లిక్ డే వరకు వచ్చింది, దేశ రాజధాని వరకు వచ్చింది. ఈ మహిళల ద్వారా ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది మేడం. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్నటువంటి మా చెల్లెలు కావచ్చు, వీళ్ళందరూ కూడా కావచ్చు, చాలా పల్లెటూరుల నుండి వచ్చినటువంటి వాళ్ళు మేడం. ఎందుకంటే ఈ డప్పు అంటే ఒక విస్మృతానికి, అంటే కేవలం ఒక కమ్యూనిటీ బేసులనే చూస్తారు చాలామంది. డప్పు అంటే పలానా చచ్చిపోయినప్పుడు, పలానా బతుకున్నప్పుడు, పలానా పండుగ అప్పుడో, లేకపోతే వీళ్ళు ఒక కమ్యూనిటీ, ఎస్పెషల్లీ ఒక కమ్యూనిటీ బేస్లోనే మాట్లాడతారు. బట్ కానీ ఈ డప్పు అనేది సంగీతానికి ఒక అమ్మ లాంటిది. కాబట్టి ఈ అమ్మకు ఈరోజు ఈ దేశంలో ఒక అరుదైన గౌరవం దక్కిందని చాలామంది మాకు కూడా ఫోన్లు చేసి కానీ వాట్సాప్లో రూపంలో కానీ చాలామంది శుభాకాంక్షలు తెలుస్తున్నారు మేడం. దానికి మేము కూడా చాలా గర్వపడుతున్నాం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ తెలంగాణ వచ్చిన తర్వాత 2 రకాల విప్లవాలు జరిగినాయి మేడం. ఒకటి ఎడ్యుకేషన్ విప్లవం, రెండోది సాంస్కృతిక విప్లవాలు. ఈ 2 కూడా మన తెలంగాణ వచ్చిన తర్వాత జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా మా భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ సార్ గారి సహకారం అయితే నిజంగా మరవలేదు మేడం. నేను సార్ ఆధ్వర్యంలో సుమారుగా, అంటే నాకు ఐఎమ్ నాట్ ఇన్ఫీరియర్ టు ఎనీవన్ అని ఒక 10 కొటేషన్లలో మాకు ఒకటి ఉంటుంది మేడం. అంటే మేము ఎవరికంటే తక్కువ కాదు అనేది బలంగా నిరూపించాలని మేము ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు, నేను మా కాలేజీలో కానీ తెలుగు యూనివర్సిటీలో కానీ మేము అమ్మాయిలకు మొట్టమొదటిసారిగా డప్పులు నేర్పించడం జరిగింది మేడం. ఆ తర్వాత అవును నిజంగానే సక్సెస్ కావాలంటే అబ్బాయిలు చేసే పనిని అమ్మాయిలు చేసే తొందరగా సక్సెస్ అవుతారన్న ఉద్దేశంతో నేను డిగ్రీలో ఉన్నప్పటి నుండి కూడా నా స్టూడెంట్స్ కావచ్చు, మిగతా వాళ్ళందరికీ కూడా డప్పును నేర్పించడం జరిగింది మేడం. అట్లా ఒక్కరితోటి మొదలైన నా ప్రస్తావన ఇప్పటికీ సుమారుగా 3000 మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది మేడం. అందులో 1500 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఈ చెల్లెళ్ళు మా అక్కలంతా వీళ్ళంతా కూలి పనులు చేసేవాళ్ళు. దీనికి నన్ను ఇన్స్పైర్గా తీసుకొని తమ్ముడు అమరవరపు సతీష్ ఆ ప్రాంతంలో నేర్పించడం జరిగింది. ఇక్కడ రావడానికి ఇంకొక కారణం ఏంటంటే, మనకు యునైటెడ్ ఏపీకి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి, అంటే తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఎంఎస్ రావు సార్ సహకారం కూడా చాలా మరవలేనిది. ఎందుకంటే ఆ సార్ కూడా మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చి, ఇక్కడ భాష ప్రాబ్లమ్స్ అయితే కూడా మాతోటి ఇంతవరకు కూడా ఆ సార్ మాత్రం మాతోటి ఉన్నాడు మేడం. అది మేడం విషయం. డప్పు వాయిద్యం మీద మీరు పిహెచ్డి చేయడం అనేది మరో అభినందనీయ విషయం. అయితే డప్పు అనేది కొన్ని సామాజిక వర్గాలకే పరిమితమైంది, పేదవారికే పరిమితమైంది. ఇన్నేళ్లు గడుస్తున్నా కానీ ఈ పరిస్థితుల్లో మార్పు రాలేదు అనిపిస్తుందా? మీరు ఏం కోరుకుంటున్నారు? ఇంకా మార్పు రావాలి మేడం. నేను గత సంవత్సరము సిద్దిపేటలో ఒక 100 మంది స్టూడెంట్స్కు సమ్మర్లో డప్పు నేర్పించాను. సమ్మర్ సామ్రాజ్యంలో కూడా స్పార్క్లెస్ క్యాంపు పేరు మీద సోషల్ వెల్ఫేర్లో ఉన్నటువంటి విద్యార్థులకు డప్పులను ఆడపిల్లలకే నేర్పించడం జరిగింది మేడం. ఆ గత సంవత్సరం సంగారెడ్డిలో కూడా డప్పును నేర్పించడం జరిగింది, లలిత కళాతోరణంలో. ఇదంతా నేర్పించడానికి నాకు ప్రత్యేకంగా భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ సారు, మీ లోపల ఉన్నటువంటి కళ ఇది కుల కళ కాదు, ఇది విస్మృతానికి లోనైనటువంటి కళ. కాబట్టి దీనిలో కూడా మీరు అందరూ చాలా శక్తివంతులుగా తయారవుతారని సార్ చెప్పిండు మేడం. ముఖ్యంగా ఈ డప్పు లోపల సంగీతం అంటే జతులు ఉంటాయని నాకు తెలియదు మేడం. నేను చిన్నప్పటి నుండి, నేను 3వ 4వ ఏటో నుండి ఇప్పుడు 36 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా కొడుతూనే ఉన్నాం. కానీ దీంట్లో సంగీతం ఉంది, జతులు ఉందని నేర్పించినటువంటి స్వర్గీయ మా గురువు కుంపటి సూర్యభావంతరావు సారు దగ్గర నేను జతులను నేర్చుకొని ఆ జతులను చాలా ప్రయోగం చేస్తే నేను దేశంలో CCRT కావచ్చు, మిగతా సంస్థల నుండి కూడా నేను మంచి ఫెలోషిప్లు కూడా పొందడం జరిగింది మేడం. ఈ డప్పు వల్లనే నేను బతుకుతున్నా, ఈ డప్పుతోటి నేను PhD చేస్తున్నా. ఇదే నాకు ఒక నన్ను ముందుకు తీసుకెళ్తుంది మేడం. దీనివల్ల ఏదైనా సంగీతంలో ఏదైనా పోటీ చేసినా దీంతో గెలుస్తుందన్న ఒక అద్భుతమైన పాజిటివ్ థింకింగ్ నాకు వచ్చింది మేడం. డప్పు అంటే ఎక్కువగా మగవాళ్ళకే పరిమితమైంది, దానికి చాలా ఎనర్జీ కావాలి, దానికి సంబంధించి ఇంకా చాలా పరిమితులు కూడా ఉన్నాయి. అలాంటిది మీరు ఈ మహిళల్ని, కాలేజీకి వెళ్ళే వాళ్ళని కావచ్చు, కూలీకి వెళ్ళే వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది? అంటే ఊర్లలోకి వెళ్తే మేడం అద్భుతమైన జానపదాలు పల్లె వాళ్ళ దగ్గరనే ఉంటాయి. ఇప్పుడు సినిమాలల్లో చూడాలంటే, ఇప్పుడు వచ్చిన సినిమాలలో ఎక్కువ పాటలు కూడా పల్లెలలో పాడుకునే పాటలు తీసుకొచ్చి ఎత్తుపోత కవులు, మాస్ కాపింగ్ కవులు అని అంట. నేను నా పరిభాషలో, నేను కూడా తెలుగు సాహిత్యాన్ని చదువుకున్న నాకున్న సాహిత్య పరిజ్ఞానం ప్రకారము, ఇప్పుడు నేను ఒక పాట పాడితే దాంట్లోకి 10 పదాలు తీసుకొచ్చి ఇంకో దాన్ని చేర్చుకొని దానికి దీనికి మిక్స్ చేసి అన్ని రిమిక్స్ అని డీజేలు అని మన దిమాకులను ఖరాబ్ చేస్తున్నారు మేడం. దానివల్ల హార్ట్ స్ట్రోక్లు వచ్చి అందరూ సగం అర్ధాయిస్తోటే చనిపోతున్నారు. కానీ ఇలాంటి పల్లె పాటలు వింటాయి,
ఇలాంటి జానపద సప్పులను వింటే, లేకపోతే మిగతా బోనాల సప్పులను వింటే వాళ్ళ లోపల ఉన్నటువంటి బాధలన్నీ కన్నీటి రూపంలో వెళ్ళిపోయి వాళ్ళందరూ సంతోషంగా జీవిస్తారు. అందుకోసమే పల్లెటూళ్ళలో ఉన్నటువంటి వాళ్ళు ఏ పొల్యూషన్కు లోను కాకుండా ఎక్కువ సంవత్సరాలు బతుకుతారు మేడం. ఇది సంగీతానికి పాటలకు ఉన్నటువంటి గొప్ప నైపుణ్యం మేడం. రిపబ్లిక్ డే పరేడ్లో నారీ శక్తి టీంలో మన తెలంగాణ మహిళలకి మీ టీంకి ఎలా అవకాశం వచ్చింది? అసలు ఒక రకంగా చెప్పాలంటే మిగతా వాయిద్యాలకు మనకు నేర్పించే క్రమంలో పూసా గ్రౌండ్లో సెట్ కాలేదు మేడం. ఐఎమ్ ప్రౌడ్లీ ఫీల్, ఎందుకంటే నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. మన పిల్లలు తొందరగా బీట్ను చేస్తే మిగతా వాళ్ళకు కూడా నేను ఈ బీట్ సెట్ చేసిన. ఒక 100 మంది అక్కడ 112 మంది వాయిద్యకారులు ఉంటే మన డప్పు తర్వాతనే ఈ డప్పు బీట్కి అనుగుణంగా, లేకపోతే చెండా కావచ్చు, బెంగాలీ డోలీ కావచ్చు, మహారాష్ట్రకి వెళ్ళి వచ్చినటువంటి తాషా బ్యాండ్ కావచ్చు, వీటన్నిటికి కూడా డప్పుతోటే మొదలైంది, అది డప్పుతోటే ఎండ్ అయింది. కాబట్టి వీళ్ళందరినీ కూడా ఒక రితంలో సెట్ చేసిన. దానికి నేతృత్వం వహించినటువంటి మాస్టర్ కూడా నాకు సెల్యూట్ చేసిండు మేడం. అది డప్పుకున్న మన సంగీతానికి ఉన్న గొప్పతనం మేడం. అందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం మేడం. సంగీత అకాడమీ మిస్టర్ రాజు దాస్ సార్ నాకు ఫోన్ చేశారు. తెలంగాణ నుండి ఎవరైనా డబ్బు వాళ్ళు ఉన్నారంటే మిస్టర్ భాస్కర్ నాకు ముందు నుంచి తెలుసు. నేను భాస్కర్ వెంటనే ఫోన్ చేస్తాను, భాస్కర్ ఎట్లాగంటే వెంటనే నాకు చెప్పాడు. నేను దాన్ని బట్టి నేను తీసుకుని రావడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. తర్వాత వీళ్ళకి ఆరోగ్యాలు కూడా పాడయ్యాయి. తర్వాత నేనే చాలా దగ్గర ట్రీట్మెంట్ చేయించి అలాగైతే దానికి పూనుకుండా చేసుకున్నాను. మేడం నమస్కారం మేడం, నా పేరు సతీష్ మేడం. ఈ ఢిల్లీలో మన ఆడబిడ్డలు డప్పు కొట్టే అవకాశం వచ్చిందంటే చాలా సంతోషంగా ఉంది. కానీ మీ మారుమూల పల్లెలలో ఈ మహిళలంతా, ఈ ఆడబిడ్డలంతా పల్లెలలో పొలం పనులు చేసుకునేటోళ్ళంతా. కానీ ఇలా ఢిల్లీ దేశ రాజధాని నడుబొడ్డున డప్పు కొట్టడం అసలు మామూలు విషయం కాదు. మాకు ఈ ప్రోత్సాహం కానీ మాకు వెన్నంటి ఉండి ప్రోత్సహించేది అందే భాస్కర్ అన్న కానీ, మా సారు అందే హరికృష్ణ సారు కానీ, ఎంఎస్ రావు సారు కానీ, ఇలా సహకారం మరోలేదు మేడం. మేము అన్న డప్పులు నేర్చుకునేటప్పుడు ఆడబిడ్డలు చాలామంది ఊళ్ళో ఏడుపోటు మాట్లాడినారు. వీళ్ళు యాడ్ చేస్తారు అట్లా ఇట్లా అని చిన్న సూటిపోటు మాటలు రకరకాల ఎన్నో మాటలు అన్నారు. కానీ ఇలా అన్నీ పట్టించుకోలేదు మేడం. ఏ రోజైతే వాళ్ళు సంకల్పంతో నేర్చుకున్నారో అదే సంకల్పంతో ఇలా దేశ రాజు నడుపుట్టిన సంతోషం. ఆదిమ మానవుడి నుంచి ఆధునిక మానవుడి వరకు ఈ డప్పు వాయిద్యానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎన్నో కష్ట నష్టాలకి ఓర్చి ఈ మహిళలు డప్పు వాయిద్యాన్ని, ఈ డాన్స్ను నేర్చుకోవడం అనేది జరిగింది. వీరి కళ మరింత ఉన్నత స్థితికి వెళ్ళాలని మనమందరం ఆశిద్దాం.